అవన్నీ ఏం చూడలేదు నేను పాపని చూడగా నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటూ అయ్యేసరికి కిందికి ఊరికొచ్చారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు. అక్కడక్కడ జరిగిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేరు పోలీసు వాళ్ళు. ఆ ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండే వాడు. ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండే. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. స్పాట్కి రాలే, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉండాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడైనా ఇంటికి వచ్చిండా ఏమో, బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చిరంట వాడు.